తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని కావడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు. వేడుకల్లో సుబ్రహ్మణ్య మాలధారులు భుజాన కావడి ధరించి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. తమిళనాడులోని పాలనిమలైలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాన్ని అనపర్తిలోనూ గత 11 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 225 మంది సుబ్రహ్మణ్యేశ్వర మాలలు ధరించిన స్వాములు, భక్తులు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించేందుకు వచ్చిన గ్రామస్తులు అడుగడుగునా హారతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య మాలధారులు సుబ్రహ్మణ్య కావడి భుజాన ధరించి పేటతుల్లి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. కావడి భుజం ఎత్తుకున్న స్వాములు సంతానం లేని మహిళలపై నుంచి నడుచుకుంటూ వెళ్తే సంతానం కలుగుతుందని ఇక్కడి నమ్మకం. ఈ సందర్భంగా అడుగడుగునా మహిళలు దీక్షదారుల పాదాలకు పసుపు నీళ్లు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం రథంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. అనపత్తి గ్రామం వీర్రాజు మామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా విశేష అర్చనా పూజా కార్యక్రమాన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలా దీక్షాధారణ చేసి ఉదయకాలంలోనూ సాయంకాలంలో నియమనిష్టలతోటి స్వామివారికి అభిషేక అర్చనా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వారి యొక్క మనోభీష్టాలన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో పొందుతూ ఉన్నారు. చక్కగా వివాహ కాలంలో వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధులన్నీ కూడా కలిగి శత్రుపీడాన్ని కూడా నివారణ జరిగి సమస్తమైనటువంటి అభివృద్ధులు కూడా స్వామివారి అనుగ్రహంతో పొందుతూ ఉన్నారు. అదే సంవత్సరం ఈ యొక్క సంవత్సరం 11వ సంవత్సరంగా స్వామివారి మాలాధారణ విశేష సంఖ్యలో భక్తులు ధారణ చేయడం జరిగింది. అందులో భాగంగా కావడి ఉత్సవం రేపటి రోజున జరుగుతూ ఉంది. చక్కగా భక్తులందరూ కూడా ఈ యొక్క కావడి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కావిళ్ళన్నీ కూడా పాల కావడి, పెరుగు కావడి అని చెప్పి చక్కగా ఈ కావిళ్ళన్నింటినీ కూడా స్వామివారి కావిళ్ళన్నీ కూడా ఎత్తుకుని చక్కగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆయురారోగ్యేశ్వర్యములన్నీ కూడా పొందుతూ ఉన్నారు. స్వామివారి ఆశీస్సులతో అందరికీ కూడా భోగభాగ్యాలన్నీ కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ కోలాట నృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. అదేవిధంగా శనివారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వీర్రాజు మామిడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ఆలయ కమిటీ కోరింది. జై సుబ్రహ్మణ్యేశ్వర, జై జై సుబ్రహ్మణ్యేశ్వర. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో అనపర్తి గ్రామంలో గల శ్రీ వీర్రాజు మామిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావడోత్సవ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు అత్యంత అద్భుతంగా భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ కావడోత్సవం ప్రత్యేకత ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని 9 రోజులు మాలలు వేసి ఈ కావడోత్సవం జరపడం ఆనవాయితీ. ఇది 11వ సంవత్సరం జరుగుతోంది. ఈ సంవత్సరం 245 మంది స్వాములు మాలలు వేయడం, గత 9 రోజులుగా మరి చక్కగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈరోజు నగర ఊరేగింపుగా కావడోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వాహనం స్వామివారు అలాగే దేవేరులతో సహా ఈ యొక్క వాహనంలో మరి ఊరు అంతా కూడా ఊరేగింపడం జరుగుతుంది. అలాగే కోలాటం వారు, వివిధ ఆధ్యాత్మిక బృందాల వారు, సన్నాయి మేళాల వారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వీక్షించి ఆనందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. అలాగే ఈ స్వామివారి ప్రత్యేకత అద్భుతమైన శక్తి ఏమనగా సర్వ బాధలు కూడా తొలుగుతాయని, సర్వ ఇష్టాలు కూడా సర్వ కామ్యాలు కూడా సిద్ధిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే కోటి ఇతిబాధలు కానీ, అలాగే ఆరోగ్యాలు కానీ, సంతానం కానీ, వివాహం లేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈ స్వామిని నమ్ముకుని మాలలు వేసి పూజలు చేసినట్లయితే వారి యొక్క కోరికలు సిద్ధిస్తున్నాయని ఎంతో మంది తెలియజేస్తూ ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు భక్తులే స్వామిని నిత్యము కూడా పూజిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సుబ్రహ్మణ్యేశ్వర, జై జై సుబ్రహ్మణ్యేశ్వర.